హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. అందరం చెప్దామండి. స్తోత్రం, స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వ సృష్టికి ఆధారభూతుడైన యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 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 స్తోత్రం, స్తోత్రం. స్తుతి, స్తుతి. ప్రభా, ప్రభా, ప్రభా. ప్రియులారా, ప్రభు మనకి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి మనసారు ప్రభుని స్తుతించండి. స్తుతించండి. మహిమ, 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 ఘనత, 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 ప్రభావములు కలుగునగాక. ప్రభావములు కలుగునగాక. బలేష్ మహారాజుకి జై. బలేష్ మహారాజుకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం. ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయను స్తుతించుడి. తంబుర తాళముతో తాళముతో దేవుని స్తుతించుడి. అందరు నాతో పాటు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి మరి ఈరోజు కావాల్సిన కృపను దేవుడు దయచినట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యం ఉంటున్నా మరి మీకు దేవుని కృప కలుగునుగాక. ఈ రోజంతా నా ప్రభు ఈ రోజంతా మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభుకే మహిమ కలుగునుగాక. ప్రభుని స్తుతించాలి ప్రియులారా. ప్రభుని స్తుతించాలి, గణపరచాలి. ఆమేన్. నా దేవుడు పరిశుద్ధుడు. నా దేవుడు పరిశుద్ధుడు. నా దేవుడు మనను కాపాడేవాడు. కొనుకోడు, నిద్రపోడు. మననందరినీ కాపాడువాడైన. అనారోగ్యంగా ఉంటున్నారా? ఆసుపత్రుల్లో ఉన్నారా? ప్రయాణాల్లో ఉన్నారా? విదేశీ ప్రయాణం చేస్తున్నారా? మరి చదువులు కాలేజీకి వెళ్తున్నారా? ఉద్యోగాలకు వెళ్తున్నారా? నా ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక. ఈరోజంతా నా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. నా ప్రభు మీకు తోడుగా ఉండి కాపాడునుగాక. నా యేసయ్య దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. 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 ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులారా, మీ దేవుని దీవించునుగాక. సంవత్సరం అంతా కాపాడునుగాక. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్నారు కొందరు, హాస్పిటల్లో ఉన్నారు. అలాగే ఇలా పట్టును కూడా మరి కొందరు ఉన్నారు. వారిని కూడా దేవుడు ముట్టునుగాక, ముట్టి స్వస్థపరచునుగాక. భయపడకండి. దేవుడు మరి అవయవ నిర్మాత, నూతన అవయవాలు దేవుడు దయచునుగాక. నా ప్రభు మీకు మంచి ఆరోగ్యాలు దయచునుగాక, విడిపించునుగాక, ప్రతి సంవత్సరం విడిపించునుగాక, బాధ నుండి విడిపించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రం అయ్యా. స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక సేవను బట్టి, యేసయ్య కృపా పరిచయం బట్టి, మామూలను బట్టి, మరి త్రియేక దేవునికి చూస్తున్న మిమ్మల్ని బట్టి, సబ్స్క్రైబర్స్ అందరిని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావంలో ప్రభుకి కలుగునుగాక. ప్రియులారా, మరి మీ ప్రార్థన మనవులు మీకు స్క్రీన్ మీద కనబడుద్ది, వాటికి తెలియజేయండి. ప్రార్థన చేయించుకుంటున్నారు. మరి
మేమైతే మీ కొరకైతే భారంతో, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. ఫోన్ చేసి ప్రార్థనలు కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి భారంతో ప్రార్థన చేస్తున్నామండి. మరి మీ ఆనందమే, మీ సంతోషమే మా ఆనందము. మీరు బాగుండడమే మరి సంతోషమై ఉంది కాబట్టి నా ప్రభు మిమ్మలను ఎప్పుడు సంతోషంగా నుంచునుగాక. ఆమె. సరే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. ఓకే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. వాక్యం శ్రద్ధగా వినండి. 91వ దావీదు కీర్తన 91:14. అతడు 14 చరణం 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. బైబిల్లో చాలామంది ఉన్నారు తప్పిపోబడిన వారు. వాళ్ళు తప్పిపోవటానికి కారణము ప్రియులారా, మరి నేను ఇక్కడ బైబిల్ చూస్తూ ఉన్నాను, నేను మీకు చూపిస్తాను. మరి తప్పింపబడిన వారు చాలామంది ఉన్నారు. అందులో మరి నోవాహు కూడా మరి మనం చూడగలం. నోవాహు మరి ఆదికాండము 6వ అధ్యాయము. మరి దేవుడు భూమి మీద ఉన్న ప్రజలను చూసినప్పుడు ఎంతో బాధపడ్డాడు. అయితే మరి భయంకరమైన ఈ ప్రజల మధ్యలో ఒకే ఒక కుటుంబము. అయితే నోవాహుకు 8 అండి. అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. నోవాహు 9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని ప్రేమించే వ్యక్తి నోవాహు. ఏంటండి నోవాహు అంటే ఏంటి అర్థము? నెమ్మది. ప్రైజ్ ద లార్డ్. ఆయన తరంలో అందరూ చెడిపోయి ఉన్నారు, అందరూ పాడైపోయారు. కానీ నోవాహు కుటుంబం, నోవాహు మాత్రము మరి హ్యాపీగా ఉన్నారు. దేవుని ప్రేమిస్తున్నారు. మరి నిజమే కదండి. అన్నున్నప్పుడు అన్నీ ఉన్నాయనుకోండి, సంతోషంగా ఉంటారు. మరి పరిస్థితులు తారుమారుగా, మన చుట్టూతో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయనుకోండి, మన భక్తి జీవితము, మన విశ్వాసము, మన సమర్పణ అనేది మరి పరీక్షతో కూడింది. పరీక్షలు ఇవన్నీ నోవాహుకు పరీక్షలు. కానీ చెడిపోయిన నోవాహు దినములు భయంకర రోజులు. అయితే నోవాహు మాత్రము దేవుని ప్రేమిస్తూ ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భయము భక్తి కలిగిన వాడు. ఏంటండి? భయము భక్తి కలిగిన వాడు దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా అండి? ఆయన ఆజ్ఞలను గైకొనడమే. మరి నీతిపరునికి జరగబోయేది దేవుడు తెలియజేస్తాడు కదా. మరి జరగబోయేది తెలియజేశాడు. నోవాహు ద్వారా తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు ప్రజల పట్ల. ఆయన ప్రజలు వినలేదు. అయితే ఇక్కడ ఏంటంటే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని తప్పిస్తాను. దేవుని ప్రేమించే వారిని, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారందరూ తప్పింపబడతారు. దేవుడు వారిని తప్పించే నాదుడు. ప్రైజ్ ద లార్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడు. ప్రియులారా, మనం దేవుని పూర్ణ బలంతో, శక్తితో, యథార్థంగా ప్రేమించాలి. నటన భక్తి నటించడం వద్దండి. యథార్థంగా ప్రేమించాలి. నోవాహులో ప్రేమిస్తే నోవాహును కాపాడినట్లు దేవుడు మరి కాపాడుతాడు ఆయన. కాబట్టి ఉదయకాలశంలో నా ప్రభు మిమ్మలను కాపాడుతాడు. ఆయన ప్రేమిస్తున్నారు కదండి. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను అందరినీ కాపాడే దేవుడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు. గాడ్ బ్లెస్ యూ అండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ తండ్రి, మహాగణుడ, సర్వోన్నతుడగు దేవా, నీ పాదాల వందనాలు. మరి వాక్యం
విన్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని తప్పించే దేవుడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అని వాగ్దానం చేసావు. అందుని బట్టి తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యం అంటే ప్రియులందరినీ తప్పించ కాపాడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అంటే త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.